బహుగా క్షమించి. మరొకసారి ఆ మాటను చదువుకుందాము. 55వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గాల్ని ఏం చేయాలండి? ఎడవాలి. భక్తిహీనులు తమ మార్గాన్ని ఏం చేయాలి? ఎడవాలి. తర్వాత తలాంపులను మానవులు చెడ్డ తలాంపులు మానాలి. రెండోది తర్వాత వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఏం చేస్తాడండి? మీరు చేస్తున్న పాపాలని దోషాలను చూసి జాలిపడి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన క్షమిస్తాడు. దేవుడి దగ్గర మన పాపములు మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో నాకు చాలా ఇష్టమైన మాట. చాలా సందర్భంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక. ఎవరినైనా నమ్మదగిన వాడు నీతిమంతుడు. మనం నమ్ముకున్న దేవుడు ఆయన సమస్త దుర్నీతి నుంచి మనం తప్పించి పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈ రోజు మనం ఏ పాపము చేసినా యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుంచి, అపవిత్ర నుంచి, సమస్త కలుషితం నుంచి తప్పించి నిన్ను పవిత్రపరిచే రక్తము యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా.